మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు తమ వంతు సాయం చేయడానికి నేషనల్ కాపు అధ్యక్షులు మన మురళీకృష్ణ గారు వచ్చారు. మురళీకృష్ణ గారి మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, ఆయన వంతు సాయం చేయడానికి ఎందుకు అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి పని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ఎందుకు వచ్చారు, ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మురళీకృష్ణ గారు, చెప్పండి. మీరు ఎంతో బిజియెస్ట్ పర్సన్, అలాంటి పర్సన్ మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కోసం ఎందుకు అంత దూరం నుంచి పిఠాపురం నియోజకవర్గం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన నిజాయితీపరుడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీ ఒక దేవాలయం, కానీ అసెంబ్లీని ఒక దేవాలయంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరో చూడట్లేదు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, ఒకరి మీద ఒక కక్ష సాధింపు కోసం అసెంబ్లీని చూస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు, తనదైన శైలిలో ఏ రోజు కూడా తన స్వార్థం కోసం ఏ రోజు కూడా ప్రజలకి అన్యాయం చేయలేని కళ్ళ కూడా అనుకోని వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క నీతిని, నిబద్ధతని మేము చూసే ఇంత దూరం వచ్చి ఈ పిఠాపురం నియోజకవర్గం అంటే ఇది ఒక మారుమూల డెడ్ ఎండ్, అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ఏరియాని ఎందుకు ఎంచుకున్నారంటే ఈ ఏరియాని ప్రజలు చాలా స్వచ్ఛమైన మనసున్న ప్రజలు, వీళ్ళకి కల్మసాలు ఏమీ లేవు. కానీ ఈ రాజకీయమైన కుల్లి కుతంత్రాల వల్ల ప్రజల్ని విచ్ఛిన్నం చేసి విడదీసి పరిపాలన చేస్తున్న ఈ వ్యవస్థను కాపాడటానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ చూస్తూ ఉంటారు ఈ పిఠాపురంలో ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ హిందూ దేవాలయాల మీద గతంలో ప్రభుత్వం దాడి కూడా చేసింది. ఈ దాడిని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన, నేను చిన్నప్పటి నుంచి మా తాత కాలంలోనే ఆ రోజు బాబ్రీ మసీద్ని కూలగొడతాను. మా తాతయ్య గారు కూడా అక్కడికి వెళ్ళి తనదైన వేలో వెళ్ళి అక్కడ బాబ్రీ మసీద్ పగలగొట్టే విషయంలోనూ పూర్తిగా రాముడి యొక్క మందిరం కట్టాలని ఆయన యొక్క చివరి కోరిక అదే. నేను ఆ విధంగానే ఆ యొక్క విశ్వ హిందూ పరిస్థితిలో నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాను కాబట్టి, ఈవేళ ఆర్ఎస్ఎస్లోని ఎదిగాను కాబట్టి, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి కాబట్టి, హిందుత్వం అనే ఎజెండా అనేది కూడా బీజేపీ తీసుకొచ్చిన ఆ హిందుత్వం అనేది ఒక ఎజెండా కాదండి, మన ధర్మం, మన భారతదేశం యొక్క సంస్కృతికి నిలయం హిందుత్వం అనేది. అంతేగాని హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది అన్నిటికీ ఒక నిదర్శనం. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శిస్తారు. అలాగే ఏ కులం ఉన్న మతం కానీ ఏ జాతిని కానీ పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేయరు. అన్ని మతాలు, అన్ని కులాలు సంబంధించిన ఏకైక వ్యక్తి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఒక మతాన్ని, ఒక కులాన్ని భుజాన్ని వేసుకుని తిరగరు. కానీ ఈవేళ మేము ఎందుకు వచ్చామంటే ఒక నీతివంతుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడితే ప్రజల సమస్యల కోసం, ప్రజల కోసం ఆయన 100% పోరాడతారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ప్రచారానికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం. కానీ భారీ మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి, ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ పవన్ కళ్యాణ్కి రావాలని ఆ కృషి కోసం కులాలకి, మతాలకి అనుగుణంగా అన్ని జాతుల్ని, అన్ని కులాలని, అన్ని మతం సంబంధించిన వ్యక్తుల్ని కలిసి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. ప్రతి ఏరియాలో కూడా మంచి స్పందన ఉంది. కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సర్ది చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన, ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచి పోతిన మహేష్ గారు, నేను జనసేన పార్టీ నన్ను వ్యక్తిగతంగా, రాజకీయంగా నన్ను చంపేసింది, జనసేన పార్టీలో మనుగడైతే లేదు, అందుకనే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవబోతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించినటువంటి పోతిన మహేష్ గారు చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు గత 2 రోజుల నుంచి. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు?
పోతుల మహేష్ నువ్వెవరో విజయవాడ ప్రజలకి తెలియదు, అసలు తెలియకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నీడ నిన్ను తాకినప్పుడు నువ్వు పోతుల మహేష్ అనేవాడు కాదు, జనసేన మహేష్ అనే ఒక లెజెండ్, ఒక బ్రాండ్ ఏర్పడింది. అలాంటి వ్యక్తివి ఇవాళ నిన్ను వ్యక్తిగతంగా తొక్కేశారు. ఏ విధంగా తొక్కేశారు? నీ ఆస్తులు తినేశారా, నిన్ను అవమానపరిచారా, నిన్ను ఎక్కడైనా సరే ఏ విధమైన గుర్తింపు లేకుండా చేశారా? ఇవాళ నీకు గుర్తింపు వచ్చింది, నీ ఎదుగుదల వచ్చింది, నీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంది ఓన్లీ జనసేనలో జాయిన్ అయిన తర్వాత. అంతకుముందు నీ వ్యాపారాలు ఉన్నాయా? అంతకుముందు నువ్వే విధంగా చేసావు? నీవు ఇవాళ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశాం, దానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఇవాళ నేను ప్రయత్నం చేశాను, ఇంకొకరు ప్రయత్నం, అందరూ ప్రయత్నం చేశారు, కానీ తప్పులేదు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీని నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను బయటికి వెళ్ళాను. ఈవేళ నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకుంటావా? నువ్వు పెట్టిన ఒట్టు ఈవేళ ఎక్కడికి పెట్టుకున్నావు? ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో నీతికి నిజాయితీకి నిలబడే వ్యక్తులకి ఈవేళ సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే నీలో నిజాయితీ ఉందనుకో, నిజమైన పవన్ కళ్యాణ్ జనసేన అభిమానం అనుకో, తప్పకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడతావు. అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు ఆయన ఆదేశాల ప్రకారం నువ్వు నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కువ, నీ ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టావు. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మహేష్ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని ఏ రోజైనా నిన్ను హెచ్చరించడం జరిగిందా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ ఏ రోజైనా సరే నిన్ను ఇంత మాట అనటం జరిగిందా? కానీ ఈవేళ గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ గారి భార్య ఎందుకు రాలేదు అని క్వశ్చన్ వేస్తాను. నీ స్థాయి అదా? ఈవేళ నువ్వు నీ బతుకు ఒకసారి వెనక్కి చూసుకో. ఆవిడ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? మెగా ఫ్యామిలీ కోసం ఎవరు మాట్లాడినా ఎంతోడైనా సరే నేలకు రాసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ కుటుంబాన్ని అన్యాయం చేయలేదు, వాళ్ళు అన్యాయం ఇబ్బంది పడ్డారు తప్ప ఎవరిని విమర్శించరు. ప్రతి దానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తుతారా? మీ ఇంట్లో పేర్లు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం కానీ ఎవరైనా ఎత్తారా? మహేష్ నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరున్నది కానీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కానీ రెచ్చిపోతున్నావు. కానీ విజయవాడలో నీ బతుకు రేపటి నుంచి బస్ స్టాండే. వైఎస్ జగన్ దగ్గర జాయిన్ అవ్వు. వాడు ఈవేళ పరిస్థితి ఏంటో తెలుసా? సొంత చెల్లెలు రోడ్డెక్కి నాన్న ఒక దుర్మార్గుడు, నాన్న ఒక ఎదవ అని చెప్పి రోడ్డెక్కి మాట్లాడుతుంది. అంటే నువ్వు కూడా నీ చెల్లెలకి అన్యాయం చేస్తావా? నీ ఇంట్లో నీ భార్యకి అన్యాయం చేస్తావా? నీ తల్లికి అన్నం పెట్టకుండా రోడ్డు మీదకి వదిలేస్తావా? అంటే రాలేదని ఎందుకు క్వశ్చన్ వేస్తున్నావు? ఎందుకు వేసే దమ్ము నీకు ధైర్యం ఉందా? నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి యొక్క గోటికి సరిపడిన నీ బతుకు నీకు వెలుగునిచ్చింది, నీకు జీవితాన్ని ఇచ్చింది. నువ్వు ఇంత స్థాయి ఎదగడానికి, నువ్వు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. అటువంటి భిక్షని ఇవాళ కాదని నీవు ఇష్టం వచ్చినట్టు ఏదో నలుగురిని కోనికేసా గొట్టగాలను వేసుకుని నా వెనకాల ఉంది. నువ్వు ఏం చేసావు? బేరసారాలు చేయలేదా? సుజనా చౌదరితో 5 కోట్ల బేరసారాలు చేయలేదా? చేసి నువ్వు ఈవేళ రోడ్డు ఎక్కేసి మాట్లాడుతున్నావు ఇవ్వలేదని చెప్పి. అంటే ఈవేళ నీ వ్యవస్థ ఎలాంటిదంటే ఇస్తే ఒక రకం, ఇవ్వకపోతే ఒక రకం. అంటే నీ బతుకు బస్ స్టాండ్. ఈవేళ అదే విజయవాడ బస్ స్టాండ్ పక్కన నువ్వు 100% ఒక కిల్లి కొట్టుకు పెట్టుకోని పరిస్థితి వస్తుంది త్వరలో నీకు. పోతుల మహేష్ గారు అయితే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరిని డబ్బులు అడగలేదు, నేను విజయవాడ అమ్మవారి మీద కావాలంటే తడి బట్టలతో వచ్చి ఒట్టేస్తానని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు విజయవాడ అమ్మవారి మీద ఒట్టేస్తాను అన్నవే, గతంలో ఒట్టేమైంది? ఏం చేసావు నువ్వు? జనసేన పార్టీని నా గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు వదలని చెప్పు. కానీ ఈవేళ అదే జనసేన పార్టీని వదిలేసేవే. ఆ ఒట్టు ఏమైంది? ఈ ఒట్టు కరెక్ట్ అంటావా? ఈ ఒట్టు నిజాయితీ అంటావా? నీ మాటల్లో నిజాయితీ లేదు, నీ ప్రవర్తనలో నిజాయితీ లేదు, నీ దగ్గర అసలు నిజాయితీ లేదు. ఈవేళ అడిగింది వాస్తవం, దానికి సంబంధించిన రికార్డెడ్గా కొన్ని పర్సన్స్ ఉన్నారు. తప్పకుండా ఏ టైంలో మేము ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. జన సైనికులారా, విజయవాడలో ఉన్న నిజమైన జన సైనికులారా, మెగా అభిమానులారా, ఎవ్వరు కూడా పోతుల మహేష్ దగ్గర ఉండొద్దు. రేపు మిమ్మల్ని కూడా అలా ముంచేసి ఒక పనికిరాని పార్టీకి వెళ్తున్నాడు, అతను పార్టీలో జాయిన్ అవుతాడో మునిగిపోతాడో అతని ఇష్టం. కానీ ఒకటే విషయం, నీకు మరీ హెచ్చరిస్తాను పోతుల మహేష్, మెగా ఫ్యామిలీ ఆడవాళ్ళు గుంచుకొని మెగా ఫ్యామిలీ జోలికి వచ్చిన నీకు జీవితంలో
విజయవాడలో బతికే అర్హత లేకుండా మేమైతే నేను రెడీగా ఉన్నాను చేయడానికి. ఎందుకంటే నీ బతికేంటో నాకు తెలుసు, నువ్వు ఎలా ఎదిగావు, ఏ రియల్ ఎస్టేట్ ఏ దండా చేసావో నాకు తెలుసు. కానీ ఈవేళ తగినమ్మని చెప్పి నీకు ఎమ్మెల్యే ఇవ్వలేదని చెప్పి రోడ్డు ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నామే, నీ పరిధి దాటి మాట్లాడితే నీకు మట్టికి చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. మేము హెచ్చరిస్తున్నాం. నియోజకవర్గం నుంచి మీరు గత కొన్ని రోజులుగా ప్రచారంలో అయితే ఉన్నారు. అయితే పిఠాపురం ప్రజలు పిఠాపురం అభివృద్ధి విషయంలో ఏమి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానిపై జనసేనకు సంబంధించి ఏ విధమైన హామీ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల్లో ఇన్ని కోట్ల మంది జనాల పిఠాపురం జనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక కర్ణుడు ఇక్కడికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చాడు. దానవీర సూరకర్ణ అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పిఠాపురంలో రోడ్ల సమస్య ఎక్కువ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఉప్పాడ ప్రాంతంలోని మత్స్యకారులకి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సరైన గృహాలు లేవు. వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ప్రతి ఇల్లుని కట్టిపెట్టే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అదేవిధంగా పిఠాపురంలో ఎక్కువగా సముద్రం ఏంటంటే రోజు రోజుకి ముందుకు వచ్చేస్తున్నప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడు మీద పడిపోద్దని ఒక భయం ఆందోళనతో పడుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి సరైన హామీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తప్పకుండా అక్కడ ఒక వాల్ కట్టి దాన్ని డెవలప్ చేయాలి, సముద్ర మార్గాన్ని ఈ విధంగా చేసి, అదేవిధంగా పిఠాపురం పరిధిలో ఎన్నో ఫ్యాక్టరీలు ఈవేళ దరిదాపు 40 నుంచి 60 ఫ్యాక్టరీలు వచ్చినాయి. వాటికి సరైన వాటర్ ప్లేస్ విధానం కానీ పవర్ పరిస్థితి కానీ సరిగ్గా లేదు. ప్రభుత్వం నుంచి సరైన హామీ తీసుకొచ్చి ఇంకా ఎన్నో పరిశ్రమలు డెవలప్మెంట్ చేసి ఇక్కడున్న పిఠాపురంలోను ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించేలాగా, అదే పిఠాపురంలో ఉన్న దేవాలయాలు ముఖ్యంగా చూస్తే ప్రపంచంలోనూ నేను విచిత్రమైన సంఘటన అంటే చాలా ఊర్లు తిరిగాను. నేను దరిదాపు ఆంధ్రప్రదేశ్ కదా, అంటే ఇండియా కదా, అన్ని దేశాలకు ఏలబడి తిరిగాను. కానీ ఒక్క ఊర్లో ఇన్ని దేవాలయాలు ఎక్కడా చూడలేదు. ఇంత శక్తివంతమైన పీఠాలున్న ఈ పిఠాపురం దేవాలయాల్ని 100% కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఈవేళ మీరు చూస్తున్నారు రైతు కష్టం గురించి పవన్ కళ్యాణ్కి పూర్తిగా తెలుసు. రైతు కష్టపడుతున్న ఏదైతే పంట ఉందో అది రేట్ వచ్చే వరకు నిల్వ ఉంచుకోవాలంటే ఒక గోడౌన్స్ కావాలి. అంటే దాన్ని గిడ్డంగులు అంటారు. ఆ గోడౌన్స్ కేంద్రం ఎఫ్సి ద్వారా తప్పకుండా ఇక్కడ గోడౌన్స్ కట్టించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పత్తి పంట బాగా పండుతుంది. దాన్ని మంచి రేటు వచ్చేలాగా రైతుకి మంచి ఒక భరోసా, అంటే ఇవాళ రైతు పండుతున్న పంట అకాల వర్షాల కారణంగా పాడైపోతే పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భరించేలాగా చర్య అయితే కంపల్సరీ తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులందరికీ తప్పకుండా వాళ్ళకి ఏటకి వెళ్ళలేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తరపున కాకపోయినా తన సొంత నిధుల నుంచి అయినా సరే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎంతో అభివృద్ధి అయితే చేస్తారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన జీతాన్ని కూడా ప్రజలకే ఖర్చు పెట్టి నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు పెట్టే దానకర్ణుడైన అలాంటి వ్యక్తిని పిఠాపురం ప్రజలు చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు. ప్రజలకు ఆయన అవసరం చాలా ఉంది. నేను ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ నచ్చే నేను హైదరాబాద్ నుంచి వచ్చి 2 నెలల పాటు ఇక్కడ ఉండి ఆయన విజయానికి నా వంతు సహాయ సహకారం అందించడానికి ప్రచారం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నారు మురళీకృష్ణ గారు, జాతీయ కాపు నాయకులు.